ప్రతి మగాడికి పెళ్ళైన దగ్గర నుంచి కట్టే కాలే వరకు తోడుండేది, తోడుగా నడిచేది భార్య మాత్రమేరా. అలాంటి భార్యని పొరపాటున కూడా హర్ట్ చేయకు. మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు కానీ మొగుడికి మర్యాద ఇచ్చి మాట్లాడమని మీ కోడలికి చెప్పండి. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడద్దు. పద భోంచేద్దాం. మీరెళ్ళండి, నేను తర్వాత వస్తాను. తెలివి తక్కువలా ప్రవర్తించకరా. నాతోనే ఇలా ప్రవర్తిస్తున్నావంటే ఇక అమ్మాయితో ఎలా ప్రవర్తిస్తుంటావు? ఎంత సతాయిస్తుంటావు? అవునవును, ఏగే వాళ్ళకి తెలుస్తుంది. అయినా మీకేం తెలుస్తుంది ఎవరిని సతాయిస్తున్నారని? ఇప్పటికే నా చేత 3 చెరువుల నీళ్లు తాగించింది. నందు, నిన్న నువ్వు మీ మామ వాళ్ళ ఇంట్లో ఉన్న తీరు చూస్తే మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు గెలిచిపోతావేమో అనుకున్నానురా. కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది నువ్వు గెలవలేవు అని. ఖచ్చితంగా ఓడిపోతావురా. ఎవరు ఓడిపోయేది? నేనా? ఓడే ప్రసక్తే లేదు. నా చెల్లెల్ని ఏడిపించిందన్న కోపంలో ఉన్నాను కానీ అగ్రిమెంట్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదు. ఆల్రెడీ తగ్గావురా. భార్య భోజనానికి పిలిస్తే పోవాలి కదా. వర్క్ ఉంది కాబట్టి పోలేదు. వర్క్ అవగానే వెళ్తాను. మీరెళ్ళండి. అయితే ఓడిపోయానని ఒప్పుకో. శృతి, భోజనానికి రమ్మంటున్నారు. రామ్మా వెళ్దాం. ఏంటి రుద్రకాళిలాగా అలా చూస్తున్నావు? భోంచేద్దాం రా. నువ్వు మీ అమ్మలో ఏం తీసిపోవు. మీ అమ్మకి ఎవరి మీద కోపం వచ్చినా నన్నే చావగొడుతుంది. నీకెవరి మీద కోపం వచ్చినా నన్నే కొడుతున్నావు. అవునులే, వేప చెట్టుకి ఆపిల్కాయ కాస్తుందా? ఇది అంతే. అసలు అది నా గురించి ఏమనుకుంటుంది? అదేంటే ఏది? అదే. నాకంత ఓపిక లేదమ్మా, ఏదో చెప్పమ్మా. ఉంది కదా, ఈ ఇంటి కోడలని చెప్పుకుంటున్నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ మధు. అదే. ఈ విషయంలో కూడా అమ్మకేం తీసిపోలేదు. అది నన్ను అని పిలుస్తుందా? నాకే వార్నింగ్ ఇస్తుందా? ఇన్నెప్పుడు అంది శృతి? ఇన్ని మాటలన్నదాన్ని ఇప్పుడే ఇంట్లో నుండి గెంటేస్తాను అనుకుండా ఎప్పుడనింది అని వివరాలు అడుగుతున్నావా? సిగ్గులేదా నీకు? నీ మేనకోడల్ని ఇన్ని మాటలందని తెలిసినా కూడా నీలో కొంచెం కూడా పౌరుషం రావట్లేదు. అసలు నిజంగా నువ్వు నా మేనమావేనా? నువ్వేదైనా అనాలనుకుంటే ఆ మధుని అనాలి కానీ నన్నంటే ఏంటమ్మా ప్రయోజనం? అయినా ఒకరి మీద కోపం ఉంటే భోజనం మానేయకూడదు. ముందు భోంచేద్దాం రామ్మా. నీ మేనకోడల్ని తిడితే సిగ్గు లేకుండా ఎలా తినాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకు సిగ్గుంది, నేను తినను. మీరు వెళ్ళి తినిపోండి. నాకు దాని మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది. అలాంటి దాన్ని చూస్తూ నేను భోజనం చేయలేను. మధు మీద ఉన్న కోపం భోజనం మీద చూపిస్తున్నావా? లేదు, అసలు నాకు ఆకలేయట్లేదు. నేను తినను. దాన్ని చూస్తూ తినలేను కూడా. అసలు దానిలో ఏముందని? మీ అక్క దానికి సపోర్ట్ చేస్తుంది, మీ బావ దానికి సపోర్ట్ చేస్తున్నాడు. నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదు. చివరికి నువ్వు కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందరూ పట్టుకుని నన్ను డోలు వాయించినట్టు వాయిస్తున్నారు. అయినా నేను నీలా కూర్చుని బాధపడుతున్నానా? రా భోంచేద్దాం. చచ్చినా రాను, వచ్చినా తినను. ఓహో, తినకుండా సాధించాలనుకుంటున్నావా? సరే, నీ ఇష్టం. తినకుండా ఏం సాధిస్తావో ఏంటో. నువ్వు బాధపడుతున్నావని మీ అమ్మ, నేను బాధపడుతున్నానని మా అమ్మ భోంచేయకుండా ఉంటారా చెప్పు? మనం తినకుంటే మన కడుపే కాలుతుంది. నేను తింటాను. అమ్మా, ఒక్కడివే వచ్చావంటి కోటి? శృతి రాలేదా? రాదంట. ఎందుకు? ఆ విషయం అడిగిన దానికి ఇల్లు పీకి పందిరేసినంత గోల్ చేసింది. దేనికిరా? నీ కూతురికి నీ కోడలికి మధ్య ఏదో గొడవైందంట. మధు మీద కోపంతో భోజనం చేయదంట. చెయ్యదు అంటే నువ్వెలా వదిలేసావురా? నచ్చ చెప్పి తీసుకురావాలి కదా. అన్ని రకాలుగా చెప్పి చూశానమ్మా. చచ్చినా రాను, వచ్చినా తినను. ఆ మధు మొహం అస్సలు చూడనని చెప్పేసింది. తినకపోతే పోనీలే, నువ్వు తిను. అదేంటక్క, నీ కూతురు తినకపోతే నువ్వు పట్టించుకోవా? నువ్వు నోరు మూసుకునుండు. ఏం పట్టించుకోవాలో ఏం పట్టించుకోకూడదో నాకు బాగా తెలుసు. ఏంటి దేవకి, అందరూ వచ్చారు, నీ చిన్న కొడుకు నీ కూతురు మాత్రం రాలేదు? వాడెప్పుడు టైంకి వచ్చాడండి? ఎప్పుడు మనతో కలిసి భోంచేశాడు?
ఇంకా శృతి గురించి అంటారా? మధు శృతి ఏదో మాట అనుకున్నారట. శృతి గురించి మీకు తెలియదేముందండి. మధు మాటలకి హర్ట్ అయినట్టుంది. వెళ్ళి కొండ మీద కూర్చుంది. చచ్చినా కిందకి దిగిరాను, భోంచేయను అని చెప్పిందట. పోతే పోని, కడుపు కాలితే అదే వచ్చి తింటుంది. మనం బతిమలాడ్డం అలవాటు చేస్తే ప్రతిదానికి ఇలాగే అలిగి కూర్చుంటుంది. మీరు తినండి. చూసావా నందు, నీ చెల్లెల్ని వెనకేసుకొచ్చావు. శృతికి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదురా. తెలివి తక్కువ దానిలా ప్రవర్తిస్తోంది. ఇందాక మీరు కూడా చెప్పారు కదా నాన్న, మీ కోడలికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు అని, రెస్పాన్సిబిలిటీస్ తెలుసు అని భోజనానికి అందరినీ పిలిచింది. శృతిని పిలిచిందా? శృతి ఈ ఇంటి మనిషే కదా. అమ్మ మధు, చెప్పండి మావయ్య. శృతిని భోజనానికి పిలిచావా? లేదు మావయ్య. పర్లేదు మధు, ఇప్పుడు నువ్వు వెళ్ళేం పిలవకు. ఆల్రెడీ మీ ఇద్దరికి ఏదో గొడవైందట కదా. అది కాదత్తయ్య. అమ్మ మధు, మీ మధ్య ఎందుకు గొడవ జరిగిందని నేను అడగట్లేదు. ఆ గొడవ గురించి మాట్లాడట్లేదు. ఏది ఏమైనా కానీ నువ్వు ఆ పిల్లని హర్ట్ చేయకుండా ఉండాల్సిందమ్మా. నువ్వేదో కావాలని హర్ట్ చేసుంటావని నేను అనట్లేదమ్మా. చిన్న చిన్న విషయాలకు కూడా శృతి హర్ట్ అయిపోతుంది. హర్ట్ అయితే మాత్రం ఆ పూట అన్నం కూడా తినదు. ఈ పూట కూడా అంతే, ఎవరు చెప్పినా తినదు. శృతితో మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం చూసుకొని మాట్లాడమ్మా. సరే అత్తయ్య. అంతా తనిష్టమేనా? తను తినకుండా ఉంటే వదిలేస్తామా? వదిలేసి మనం తింటామా? అది కాదండి. అసలే ట్రిప్ నుండి వచ్చింది. ఇన్ని రోజులు లేదు కాబట్టి వదిలేసాం. ఇప్పుడుంది కదా, మీరు తింటూ ఉండండి. నేను వెళ్ళి శృతిని తీసుకొస్తాను. అమ్మ మధు, నువ్వు కూడా కూర్చో. మీరు కూర్చోండి మావయ్య. శృతి కోపం నా మీద కదా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, శృతి భోజనానికి రాలేదు అంటే అదెంత కోపంగా ఉంటుందో నాకు తెలుసు. దీన్ని చూడగానే ఎంత గొడవ చేస్తుందో కూడా నాకు తెలుసు. ఈ గొడవని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి శృతి, భోజనానికి టైం అవుతుంది కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు. రా శృతి, భోంచేద్దాం. నన్నేసి మాట్లాడినావు. ఇంతవరకు నన్నెవ్వరూ అని మాట్లాడలేదు, కానీ నువ్వన్నావు. మన మధ్యలో ఇంత జరిగినా ఏం తెలియనట్టు, మన మధ్య ఏం జరిగినట్టు వచ్చి నంగనాచిలా నటిస్తున్నావు. నాకు నీ మొహం చూడాలంటేనే ఇష్టం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇందువల్లే నీకు నాకు గొడవలయ్యేది. నేనెలా మాట్లాడుతున్నాను, నువ్వెలా మాట్లాడుతున్నావు? గొడవ అయిపోయింది కదా, అది అంతటితో వదిలేయాలి. మన మధ్య ఎన్ని గొడవలు జరిగినా గొడవ జరిగినంతసేపే గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అవన్నీ మర్చిపోయి కలిసిపోవాలి శృతి. అప్పుడే దాన్ని కుటుంబం అంటారు. మర్చిపోవాలా? మర్చిపోయి నీతో కలిసిపోవాలా? అది జన్మలో జరగదు. అదేంటి శృతి అలా అంటావ్? గొడవ పడగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడానికి మనమేమైనా బస్సులోనో ట్రైన్లోనో ప్రయాణిస్తున్న ప్రయాణికులమా? కాదు కదా. మన మధ్య ఎన్ని జరిగినా మళ్ళీ నిద్రలేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి. మన మధ్య జరిగినవన్నీ మోస్తూ ఉండకూడదు. ఆ గొడవ గురించి నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా అవన్నీ పట్టించుకోకుండా అన్నీ మర్చిపోయి రా శృతి, భోంచేద్దాం. చెప్పాను కదా నేను రానని. అక్కడ వంటలన్నీ చల్లారిపోతున్నాయి శృతి. నీకు నా మీద అంత కోపంగా ఉంటే తినేసి గొడవ పడదాం రా. నాకు ఆకలిగా ఉంది. నీకు ఆకలేస్తే నువ్వు వెళ్ళి మెక్కు. ఎలాగ నువ్వు మా సొమ్మంతా మింగడానికే కదా వచ్చావు. వెళ్ళి కడుపు నిండా మింగు. మీ సొమ్ము మా సొమ్ము అంటావేంటి శృతి? ఇది మన సొమ్ము. నేను ఈ ఇంటి కోడల్ని. నీ పేరు ముందులాగే నా పేరు ముందు కూడా ఇంటి పేరే ఉంది శృతి. నేను ఇంటి మనిషినే. రేపు నీకు పెళ్ళాక నీ ఇంటి పేరు మారుతుంది. అప్పుడు నీకు ఇంటికి సంబంధం లేదని నేనంటే నీకెంత హర్టింగ్గా ఉంటుంది చెప్పు. ఆ మాట నేను అనట్లేదు, కానీ చెప్తున్నా. ఏంటి, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉండదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా?
నాకు పెళ్లి చేసి పంపించేద్దామని చూస్తున్నావా? అవన్నీ జరగవు. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే వరకు నేను పెళ్లి చేసుకోను. పెళ్లి గురించి మాట్లాడేంత వయసు గాని మెచ్యూరిటీ గాని నీకు రాలేదు శృతి. ఎదుటి మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని నువ్వు రేపు పెళ్లి చేసుకుంటే నీ మొగుణ్ణెలా అర్థం చేసుకుంటావ్? మీ అత్త మామల్ని ఎలా అర్థం చేసుకుంటావ్? మీ ఆడపడుచుల్ని ఎలా అర్థం చేసుకుంటావ్? ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ముఖ్యంగా నీకు పెళ్లి చేయాల్సిన టైం వచ్చినప్పుడు నీకు పెళ్లి చేస్తాం. కానీ ముందు భోంచేద్దాంరా. నువ్వెవరు నాకు పెళ్లి చేయడానికి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో జరగాల్సిన ప్రతి విషయంలోనూ నా హస్తం ఉంటుంది. అత్తయ్య గారి తర్వాత నేనే ఈ ఇంటికి అన్నీ. చెప్పాను కదా, అవన్నీ నీకు అర్థం కావని. రా, అక్కడందరూ వెయిట్ చేస్తున్నారు. నేను రాను. భోంచేవా? నేను భోజనం చేయను. మీ అమ్మొచ్చి పిలిస్తే వస్తావా? మా అమ్మ కాదు కదా, వాళ్ళమ్మొచ్చి పిలిచినా నేను రాను రాను రాను. థ్యాంక్స్ శృతి. నీకేమైనా తిక్కనా? నువ్వు చెప్పిన మాట వినట్లేదు. నేనేదో విన్నట్టు నీతో పాటు వస్తున్నట్టు థ్యాంక్స్ చెప్తావేంటి? ఇందాకటి వరకు నువ్వు నన్ను వదినగా యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ ఇంటి కోడలుగా గుర్తించట్లేదు అనుకున్నాను. కానీ నువ్వు పైకలా అంటున్నావు, కానీ లోపల నన్ను వదినగా యాక్సెప్ట్ చేస్తున్నావు. ఈ ఇంటి కోడలుగా గుర్తిస్తున్నావు అని ఇప్పుడు అర్థమైంది. డౌట్ లేదు, నీకు నిజంగానే తిక్కున్నట్టుంది. మీ అమ్మ పిలిచినా రానన్నావు, నేను పిలిచినా రానంటున్నావు. అంటే మీ అమ్మకిస్తున్న విలువ నాకు ఇస్తున్నట్టే కదా శృతి. మీ అమ్మ దగ్గర ఎలా బెట్టు చేస్తావో నా దగ్గర అలానే బెట్టు చేస్తున్నావు. ఏయ్, నీకు నేను విలువివ్వడం ఏంటి? అలాంటిదేం లేదు. ఉంది శృతి, నీ మనసు నాకు తెలుసు. సరే శృతి, నువ్వు తింటే తిను, తినకపోతే ఇలానే ఉండు. కానీ యు లైక్ మీ లాట్, ఐ నో దట్. థ్యాంక్ యూ శృతి. ఏయ్ ఆగు, నిన్నే. నిన్నే. దీన్ని నేను లైక్ చేయడం ఏంటి? మా మామ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం ఏంటి? అవును, నేను మా మామ్ దగ్గర చేసే బెట్టు దీని దగ్గర ఎందుకు చేశాను? సరీ చప్పుడు లేకుండా ఉంది. ఇంతకీ నీ కూతురు వస్తుందంటావా? అదే నా కూతురు. నా గెస్ ప్రకారం ఈ పాటికి గొడవ జరిగి ఉండాలి. మధు నవ్వుతూ వస్తుందంటే ఏడుస్తూ కదా రావాలి. ఇది నవ్వుతూ వస్తుందంటే లోపలది ఏడుస్తుందేమో. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? శృతి రాలేదా? అది రాదండి. రాకపోతే పోనీలే మధు, నువ్వు కూర్చోమ్మా. శృతి వస్తుంది అత్తయ్య. మధు పిలిస్తే శృతి ఎలా వస్తుంది? అలా వచ్చేదైతే నేను పిలిచినప్పుడే రావాలి కదా. వస్తుందా? నీతో చెప్పిందా మధు? శృతి అలిగితే అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వదమ్మా. ఇన్నేళ్లుగా చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. శృతి రాదు గాని నువ్వు కూర్చోమ్మా. నా కోడలు మధు అసాధ్యురాలు. సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించింది. కొండ మీద కోతిని కిందికి దింపింది. ఎవరిని డాడీ కోతి అంటున్నారు? నేను కాదులేమ్మా, కూర్చో. నువ్వు నాకు వడ్డించకర్లేదు. వడ్డించుకోవడం నాకు తెలుసు. నేను తినేంత వరకు ఎవ్వరూ తినకూడదు చెప్తున్నాను. నేను తింటాను. ఇది నా ఇల్లు, మా అన్న డాడీల సంపాదన. ఎవరి మీద కోపంతోనో నేనెందుకు తినడం మానేయాలి? నేను తింటాను. నాకు లేని రైట్స్ ఎవరికున్నాయి ఇక్కడ?
ఆకలేదు నేను తిన్నాన్నావు, చచ్చినా తిన్నాన్నావు, ఇప్పుడు చచ్చేలా తింటున్నావేంటి? ఏంటి ఇది ఎలా తింటోంది? ట్రిప్పుకెళ్ళిన వారం రోజులు తిండి నీళ్లు దొరకని ఎడారిలో ఉన్నట్టు ఇలా యుద్ధం చేస్తుందేంటి? డబ్బు సరిపోదేమో అన్నట్టు అన్ని కార్డులు తీసుకెళ్ళింది కదా. నువ్విచ్చే నీళ్ళు నేను తాగను. ఇదిగో మంచినీళ్ళు. నేను తిన్నాక మిగిలిందే తినాలి, ఎవరైనా సరే. ఏమైందమ్మా శృతికి అలా దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది? చిన్నపిల్ల కదా మావయ్య, ఏదో ఉక్రోషంతో అలా ప్రవర్తిస్తుంది. తనే తెలుసుకుంటుందిలే మావయ్య. సరేనమ్మా, మీరు భోజనం చేయండి. చచ్చినా కూడా రాను అన్న శృతి వచ్చింది అంటే అంత నమ్మశక్యంగా లేదు. ఇదేదో చేసింది. ఏం చేసిందనేది అర్థం కావడం లేదు. ఇదిగో ఈ నీళ్ళు తాగు. ఈ టైంలో ఎవరు తలుచుకుంటున్నారా? ఇది తలుచుకోవడం కాదు నాన్న, ఎవరో తిట్టుకుంటున్నారు. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? గొడవ జరుగుతుంది, ఈ గొడవని వాడుకొని దాంతో నువ్వు ఆడుకోవాలి అనుకుంటే అసలు అలాంటిది ఏమీ జరగకుండా, నీ అంచనాకి ఇంచుమించు కూడా సంబంధం లేకుండా నీ కూతురొచ్చి దెయ్యం పట్టిందాల్లా తినేసి వెళ్ళిపోయింది. లోపల ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తున్నావా? దానికి మధు అని కాకుండా మాయా అని పేరు సరిగ్గా సరిపోతుంది. అదొక మాయలేడి, ఏదో మాయ చేసేసింది. నీ కూతుర్ని మాత్రమే కాదు, ఇక్కడున్న అందర్నీ మాయ చేయగల మాయలేడి అది. నీ కొడుకుని ఎంత మార్చిందో చూడు. దాని మొహం కూడా చూడ్డానికి ఇష్టపడని వాణ్ణి వాడే తన కోసం కిందకొచ్చేలా చేసింది. దాన్ని వాడే తన గదికి తీసుకెళ్లేలా చేసింది. దాని కొంపలో అడుగు కూడా పెట్టడు అనుకున్నాం. అలాంటోణ్ణి తీసుకెళ్లి అక్కడ ఆడించింది, పాడించింది. మనకే ఎదురు తిరిగేలా చేసి మన చేతే వాళ్ళకి క్షమాపణలు కూడా చెప్పించుకుంది. ఇన్ని చేసిందది. బండరాయిలాంటి నీ కొడుకునే హ్యాండిల్ చేసిన దానికి గులకరాయిలాంటి నీ కూతుర్ని హ్యాండిల్ చేయడం ఒక లెక్క చెప్పు. ఖచ్చితంగా అదే ఏదో మాయ చేసి నీ కూతుర్ని రెచ్చగొట్టింది. అది రెచ్చిపోయి ఉక్రోషంతో వచ్చి తినేసి వెళ్ళింది. నీ కొడుకుని కూతుర్నే కాదు దేవకి, నిన్ను కూడా మాయ చేసేసిందేమోనని నా అనుమానం. అవును మరి, దాని విషయంలో ఎన్ని మాటలు చెప్పావు. దాన్ని బయటికి గెంటేస్తాను, వాణ్ణి దాన్ని కలవనివ్వను, విడాకులిప్పిస్తాను అని ఏవేవో తాటాకు చప్పుళ్ళన్నీ చేశావు. చివరికి ఏం చేశావు? ఏవీ చేయలేకపోయావు. అంటే ఏంటర్థం? అది నిన్ను కూడా మాయ చేసేసింది. నీకు మిగిలింది ఒట్టి తాటాకు చప్పుళ్లే. ఈ చూపులకేమీ తక్కువ లేదు. అయినా నన్ను చూస్తే ఏమొస్తుంది? ఈ చూపులేవో వెళ్ళి దాని మీద చూపించు. అది ఇంకా మాయ చేయకముందే దాన్ని ఏదో ఒకటి చెయ్యి. లేకపోతే ఏం జరుగుతుందో నీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటా.
రాను రాను మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది. మనుషులు చచ్చిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పక్కన మనిషి ఏమైపోతున్నా పర్లేదు, వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకోవాలి, వాళ్ళ దాహం వాళ్ళు తీర్చుకోవాలి. అరే, మనిషి ప్రాణాలు పోతున్నా మంచినీళ్ళు కూడా ఇవ్వరు. నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు పని చేసుకుంటూ ఉన్నావు. నాకేమన్నా తిక్క అనుకున్నావా? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నావా? అన్నీ మీరే చెప్తున్నారు కదా. నిద్రలో కాలు చేతులు వేసే అలవాటేం లేదు కదా. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. చేయి వేసింది, చేయి నెట్టేస్తే ఇప్పుడు కాలేసిందేంటి? అసలు ఏమనుకుంటుంది నా గురించి?